ఫైల్ని ఇక్కడ పంపించవచ్చు. రెండు చూడొచ్చు మనం. ఇది స్టోరీ. ఈ క్రమంలో మీరు చేయాల్సిన మెకానిజం అంతా ఇది. ఈ మూడు పార్ట్స్ అనుకోండి, ఒకటి రెండు మూడు నాలుగు పార్ట్స్ ఇది మొత్తం. ఈ నాలుగు పార్ట్స్ మెకానిజం అంతా మీరు చేయగలగాల. ఓకే. అయితే ఇక్కడ మీరు చూస్తే చూడండి, మనం ఎప్పుడైనా సరే చూడండి, కీస్ జనరేట్ చేస్తాం ఉంటాం కదా. అంటే ఇప్పుడు కీస్ ఎలా జనరేట్ చేస్తాం? మహేష్ యూజర్గా లాగిన్ అవుతాం. మహేష్ యూజర్గా లాగిన్ అయిన తర్వాత, ఈ మాదిరిగా లాగిన్ అయిన తర్వాత మనం ఏం చెప్పాం? కీస్ జనరేట్ చేస్తామని చెప్పాం. ఎస్ఎస్హెచ్ కీ జన్ తయారు చేసాం. అయితే మహేష్ అనే వ్యక్తి తయారు చేసిన వెంటనే అతను ఒక ఫోల్డర్ అతను క్రియేట్ అయింది. ఆ ఫోల్డరు పేరే మహేష్. మహేష్ అనే యూజర్ని తయారు చేసిన వెంటనే లైనెక్స్ అనేది ఒక ఫోల్డర్ని ఇస్తుంది. ఆ ఫోల్డర్ పేరు మహేషే. ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంటుందంటే /home అనే దాంట్లో ఉంటుంది. మీకు తెలుసు అది /home మహేష్ అనే ఫోల్డర్ తయారవుతుంది యాక్చువల్గా. ఇది అసలు మెకానిజం. అంటే ఇక్కడ మహేష్ అనే వ్యక్తి యూజర్ తయారు చేసిన వెంటనే ఈ ఫోల్డర్ ఓపెన్ అయింది. ఓకే. మహేష్ అని లాగిన్ అయిన తర్వాత కూడా అతను లాగిన్ అయ్యేది ఎక్కడయ్యా అంటే మహేష్ అనే ఫోల్డర్లోనే. అతను వర్క్ చేసేది ఎక్కడంటే మహేష్ అనే ఫోల్డర్లోనే. కాబట్టి అక్కడ వర్క్ చేసే ఈ మహేష్ ఇక్కడ ఇప్పుడు కీస్ జనరేట్ చేస్తాడు. కీ జన్ తయారు చేస్తాడు. ఎప్పుడైతే కీస్ జనరేట్ చేశాడో మహేష్, లైనెక్స్ చాలా తెలివైంది. అదేం చేస్తుంది తెలుసా? ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ తయారు చేసింది. ఆ ఫోల్డర్ తయారు చేసి జనరేట్ చేసిన కీస్ రెండింటిని, ఒకటి రెండు రెండు కీస్ని ఈ ఫోల్డర్లో స్టోర్ చేసి పడేస్తుంది. ఎవరు? లైనెక్స్. నీకు తెలియకుండానే, నీకు సంబంధం లేకుండానే. యాజ్ సూన్ యాజ్ యూ ప్రెస్ ఎంటర్ బటన్, ద లినక్స్ విల్ స్టోర్ యువర్ కీస్ ఇన్సైడ్ ఏ ఫోల్డర్. ఆ ఫోల్డర్ నేమ్ ఇస్ వాట్? ఎస్ఎస్హెచ్. ఇది ఫోల్డర్. ఎస్ఎస్హెచ్ అనేది ఒక ఫోల్డర్ తయారవుతుంది ఆటోమేటిక్గా. తయారు చేసిన వ్యక్తి లైనెక్స్. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ అని కీజెన్ అని మీరు టైప్ చేసిన వెంటనే మరి ఆ కీస్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలా? నువ్వేమి ఇవ్వలేదు కాబట్టి లైనెక్స్ సింపుల్గా ఆ కీస్ని ఎస్ఎస్హెచ్ అనే ఫోల్డర్లో స్టోర్ చేసి పెట్టేస్తుంది. ఆ కీస్ ఏంటి? అది పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ రెండు కీస్ జనరేట్ అవుతాయి వెంటనే. రెండు కీస్లో పబ్లిక్ కీని మనం ఏమని పిలుస్తామంటే, చూడండి, వాడు ఏమని పిలిచాడంటే ఐడిఆర్ఎస్ఏ అన్నాడు. ఐడిఆర్ఎస్ఏ అని ఒక కీని అన్నాడు. ఐడిఆర్ఎస్ఏ పబ్ అనే ఒక కీ అన్నాడు. అంటే పబ్ అంటే ఐడిఆర్ఎస్ఏ ఫస్ట్ దాన్ని ఏమో ఇదిగో ప్రైవేట్ కీ అని చెప్పాలా, రెండోదేమో పబ్లిక్ కీ అని చెప్పాలి. ఎందుకంటే పబ్ ఉంది కాబట్టి. సో మీరు గుర్తుపెట్టుకోండి, పబ్ ఉందంటే అది పబ్లిక్ కీ. అర్థమైందా? పబ్ లేదంటే అది ప్రైవేట్ కీ. ఇట్లా ఈ మాదిరిగా రెండు కీస్ జనరేట్ అవుతాయి. జనరేట్ అయిన రెండు కీస్ని ఈ ఫోల్డర్లో లైనెక్స్ స్టోర్ చేస్తుంది. సో ఆ ఫోల్డర్ మీరు చూడాలి అంటే సింపుల్గా లైనెక్స్ ఏం చేసిందంటే దీన్ని హైడ్ చేసి పడేసింది. దీన్ని హైడ్ చేసింది. హైడ్. దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హిడెన్ ఫైల్స్ ఆర్ హిడెన్ ఫోల్డర్స్. హిడెన్ ఫోల్డర్స్. దాన్ని హిడెన్ ఫోల్డర్స్ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం హిడెన్ ఫోల్డర్స్ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నార్మల్గా మనం ఇప్పుడు దాకా హైడ్ అయిన ఫైల్స్ని, హైడ్ అయిన ఫోల్డర్స్ని చెక్ చేయాలి. అయితే హైడ్ అయిన ఫైల్స్ని, హైడ్ అయిన ఫోల్డర్స్ని చెక్ చేయాలంటే మనం నార్మల్గా ఎల్ కొడితే ఫైల్స్ ఫోల్డర్స్ వస్తాయి. అదే కాకుండా ఏ ఏ కొడితే వెంటనే హైడ్ అయిన ఫైల్స్ వస్తాయి. ఏ ఆర్ LS-LA. ఎస్ ఫ్రెండ్స్, వింటున్నారా? ఎస్ సార్. నోట్బుక్ ఉండాలి, ఒక సార్. పెన్ ఉండాలి చేతిలో, ఎస్ ఇది సార్. ఉండాలి. ఇవి లేకుండా ఈ క్లాస్కి రావటం వేస్టే, నువ్వు డబ్బులు కట్టడం వేస్టే, నీ ఎఫర్ట్ వేస్టే, మొత్తం వేస్ట్. క్లాసులకు రావటమే మానేసేయండి. వేస్ట్. అసలు ఐటీ జాబే రాదు మీకు. వచ్చినా మళ్ళీ పోద్ది. కాబట్టి నువ్వు ఎంత సీనియర్ అయినా, ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఎంత స్కిల్ నీ దగ్గర ఉన్నా, ఎంత పెద్ద ఇది ఉన్నా సరే, ఒక ట్రైనింగ్ తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన అన్ని విషయాలు ఫాలో అవ్వాలి. అవ్వకపోతే ఏమైంది సార్? 1 మంత్ తర్వాత ఈ కోర్సు నీ హ్యాండ్లో ఉండదు సార్. అంతే. నేను చెప్తా, రాసుకోండి కావాలంటే. ఇలాగా ఎంతో మందిని చూశాను నేను. చూసి 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 జుట్టు కూడా ఊడిపోతుంది నాకు. కాబట్టి సిల్లీగా ఉండకుండా సీరియస్గా ఏ కోర్స్ అయినా సరే
అది చిన్నదా పెద్దదనే కదా, ఏ కోర్సు నువ్వు నేర్చుకుంటున్నా సరే నువ్వు నీ దగ్గర నోట్బుక్ ఉండాలి. నీ పక్కన నాన్ సెన్స్ పనులు ఏమి ఉండకూడదు. వాట్సాప్లు చాటింగ్ ఏం లేకుండా నోట్బుక్ తీసుకొని క్రమంగా రాసుకోవాలి. ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిస్కషన్లో నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్పేదంతా కూడా థీరీ థీరీ థీరీ. ఈ థీరీ వస్తేనే నీ జాబ్లో ఫిట్ అవుతావు. ఈ థీరీ వస్తేనే ఇంటర్వ్యూ క్లియర్ అయిపోద్ది నీకు. థీరీ రాకుండా ల్యాప్టాప్ ఇవ్వు నేనేదో ప్రాక్టీస్ చేస్తానంటే బయటికి వెళ్ళమంటారు ఈజీగా. జరగని పని అది. కాబట్టి 100% థియరిటికల్గా ఇఫ్ యు ఎక్స్ప్లెయిన్ ద థియరీ పార్ట్ సో దట్ దే విల్ సాటిస్ఫై, అదర్వైజ్ దే విల్ నాట్ సాటిస్ఫై. అప్పుడు ఏం జరిగింది, సీ యూ సూన్, థ్యాంక్ యూ సో మచ్ అంటారు. అది చాలా చాలా జాగ్రత్తగా వినాలి ఇవన్నీ కాన్సెప్ట్లు. ఉమ్. ఒకసారి ఈ క్లాసులో అర్థం కాకపోతే ఈ రికార్డింగ్ మళ్ళీ ప్లే చేసుకుని మళ్ళీ వినండి, అప్పుడు అర్థమైంది. ఆన్ ద స్పాట్ కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మైండ్ స్టెబిలిటీ, వాళ్ళ వాళ్ళ మెంటల్ రియాక్షన్స్ కూడా కొన్ని కొన్ని ఉంటాయి. క్లాస్కు కంటే ముందే ఏదైనా జరిగితే ఆ రియాక్షన్స్లో తేరుకోలేక అట్లే ఉంటారు. అట్లా కూడా ప్రాబ్లమే. ఎస్. ఓకే. చూడండి జాగ్రత్తగా. సో ఈ విధంగా లైనెక్స్ ఏం చేస్తుందంటే, యాజ్ సూన్ యాజ్ వీ జనరేట్ ఎ కీస్, ద కీస్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ఎ ఫోల్డర్. దట్ ఫోల్డర్ నేమ్ ఈస్ వాట్? ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ ఫోల్డర్ అనేది ఎవరికి కనిపించకుండా హైడ్ చేసి పడేస్తుంది. ఎవరు? లైనెక్సే. ఎస్హెచ్ అనే ఫోల్డర్ని ఎవరికి కనిపించకుండా హైడ్ చేస్తుంది. ఎవరు? లైనెక్సే. అంటే ఈ హైడ్ అయిన ఫైల్స్ని ఫోల్డర్స్ని మనం ఎలా చూడాలి సార్ అంటే, ఏం లేదు. హైడ్ అయిన ఫోల్డర్స్ని ఫైల్స్ని మనం చూడాలంటే ls-a ఒక ఆప్షన్ ఉంది, ఆర్ ls-la ఒక ఆప్షన్ ఉంది. దిస్ ఇస్ ఆప్షన్ ఫర్, దిస్ ఇస్ ద కమాండ్ ఫర్ టు డిస్ప్లే ఆల్ ద హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. హిడెన్ ఫైల్స్ని హిడెన్ ఫోల్డర్స్ని డిస్ప్లే చేయడానికి ఈ కమాండ్ వాడతాం. నార్మల్గా నార్మల్గా వాడేది మనం ls-l వాడతాం. కానీ ఇక్కడ మాత్రం ls-a ls-la వాడతాం సింపుల్గా. ఇది హిడెన్ ఫైల్స్ కాబట్టి. రైట్, బాగుంది. అలాగా మనకి హిడెన్ ఫైల్స్లో మనం గుర్తుపెట్టుకోండి సార్, హిడెన్ ఫైల్స్కి హిడెన్ ఫోల్డర్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఆ ఫైల్స్ బయటికి కనిపిస్తాయి, ఈ ఫైల్స్ బయటికి కనపడవు, అంతే. అయితే మీరు చూడండి, ఫైల్ 1 ఉందనుకోండి, డైరెక్టరీ 1 ఉంది. ఓకే, డైరెక్టరీ 1 ఉంది. ఇక్కడ ఫైల్ 1 ఉంది, ఇక్కడ డైరెక్టరీ 1 ఉంది. రైట్ రైట్. రెండు. ఏం సార్, రెండు అయ్యే రాశారు కదా? అవే రాశాను. అయితే వీటికి డిఫరెన్స్ చూపిస్తా. ఇక్కడ చిన్న ఫైల్ 1కి ముందు ఒక చుక్క ఉంటుంది, డాట్ పీరియడ్. డైరెక్టరీ 1కి ముందు ఒక డాట్ ఉండదు, చుక్క, పీరియడ్. ఎప్పుడైతే ఈ పీరియడ్ ఉందో, ఎస్, ఈ వీటిని మనం హిడెన్ ఫైల్స్ అంటాం. వీటిని మనం హిడెన్ ఫైల్స్ అండ్ హిడెన్ ఫోల్డర్స్, అవే ఇవి. ఇవి మాత్రం నాట్. దిస్ ఇస్ రెగ్యులర్ ఫైల్స్, దిస్ ఇస్ రెగ్యులర్ డైరెక్టరీ. సింపుల్గా చెప్పాలంటే ఇది ls-l కొడితే డిస్ప్లే చూపిస్తాయి. బట్ ఇవి ls-la కొడితే డిస్ప్లే కనపడతాయి. ఎందుకంటే హిడెన్ ఫైల్స్ ఇవి, హిడెన్ ఫోల్డర్స్ ఇవి. కాబట్టి డాట్ అని ఉంది అంటే అది హిడెన్ ఫైల్స్. హిడెన్ ఫైల్స్ని చూడాలంటే మనం ls-la కొట్టాలి. అందుకోసం వాడు ఏం చేశాడంటే, లైనెక్స్ వాడు ఒక హిడెన్ ఫైల్ ఫోల్డర్ని తయారు చేశాడు. ఆ ఫోల్డర్ పేరు ఎస్ఎస్హెచ్. ఆ ఫోల్డర్కి ముందు డాట్ ఉంటుంది, చుక్కుంటుంది. ఎందుకంటే ఇది హిడెన్ ఫోల్డర్. డాట్ ఎస్ఎస్హెచ్ ఈజ్ ఎ హిడెన్ ఫోల్డర్ ఇన్సైడ్ ఎ లినక్స్ మిషన్. అది ఫోల్డర్. ఆ ఫోల్డర్లో ఏముంటాయి అంటే మన కీస్ ఉంటాయి. కీస్, కీస్ మనం జనరేట్ చేసిన కీస్ అన్నీ ఆ ఫోల్డర్లు ఉంటాయి, అంతే. ఆ ఫోల్డర్ని మనం ఓపెన్ చేయలేమా? ఓపెన్ చేయొచ్చు. ఎలాగా? ఏం లేదు, cd.sh అంతే. డాట్ అనేది కంపల్సరీ, cd.sh. అప్పుడు మనం లోపలికి వెళ్తాం, అప్పుడు మనం కీస్ అన్నీ కూడా చూడగలం. కీస్, అది రెండు కీసే ఉంటాయి, ఒకటి రెండు, అయిపోయాయి. రెండు కీస్ ఉంటాయి, ఇంతే సింపుల్గా. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, కీస్ అన్ని అక్కడికి వచ్చిన తర్వాత సింపుల్గా మనం కాపీ చేస్తాం. ఏమని? SSH కాఫీ అని రాసి, ఐడి రాసి, సింపుల్గా చూడండి, SSH కాఫీ ఐడి అని రాసేసి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఎక్కడ కాపీ చేయాలా? వేర్ షుడ్ ఐ కాపీ ఆల్ దీస్ థింగ్స్? సర్వర్ 2. అప్పుడు సర్వర్ 2లో ఎవరున్నారు? యూజరు భాను.
అప్పుడు మీరు భాను అని రాసి సర్వర్ టు ఐపి, సర్వర్ టు ఐపి రాసి అంతే. అంతేనా? అంతే, సింపుల్గా ఎంటర్ బటన్. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇదిగో ఈ కీస్ వాళ్ళ సర్వర్లో, సర్వర్ 2లో కాపీ అయిపోతాయి డైరెక్ట్గా.